ఈ ఐడియా అనేది ఉందే, అది ప్రేమ కంటే తక్కువేమీ కాదు. అవును, మనసులో ఉంటుంది, కానీ మాటల్లో చెప్పలేం. రాత్రి సరిగ్గా నిద్రపోనివ్వదు, ప్రశాంతంగా ఉండనివ్వదు, కానీ అందరి ముందు చెప్పడానికి చాలా ధైర్యాన్ని ఇస్తుంది. అలాంటి ధైర్యాన్ని ఇచ్చేదే మన ఈ వేదిక ఐడియా బాస్. ఇక్కడికి వస్తున్న తర్వాతి ఐడియా బాస్ కొన్ని రోజుల క్రితం ఇక్కడ కూర్చునున్నారు ఆడియన్స్లో. అలాగే ఇంకో ఐడియా బాస్ని పిచ్చిస్తుండగా చూశారు. వాళ్ళకి ఆ ధైర్యం అక్కడి నుంచే వచ్చింది. ఈరోజు వాళ్ళ ఐడియాతో వస్తున్నారు. ఇండియాలో ప్రతి పౌరుడికి రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది. కానీ మన దేశంలో ఉన్న ఎన్నో లక్షల యంగ్స్టర్స్కి చదవడం అనేది ఎంతో పెద్ద ఛాలెంజ్గా ఉంది. ఒక్కసారి కాదు, చాలాసార్లు ఇలా జరిగింది. కొన్ని బుక్స్ చదవాలని ఆశ ఉంటుంది, కానీ అందులో ప్రాపర్ ట్రాన్స్లేషన్ దొరకదు. బుక్ ఒక ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఇంకా క్యారీ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. మేము ఎగ్జామ్ రాయాలని స్టార్ట్ చేసినప్పుడు రైటర్ స్పెల్లింగ్ అడిగినప్పుడు అందులో ప్రాబ్లం అవుతోంది. ఎందుకంటే మేము ఆడియోలోనే కదా వింటున్నాం. కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, లేదా డాక్టర్స్ దగ్గర కొన్ని కేస్ పేపర్స్ లాంటివి వాళ్ళు మాకు చదివంతా చూపించరు. మీకు అర్థమయ్యేలాగా చెప్పే టైం లేదని అంటారు. రీడింగ్ ఛాలెంజెస్ నుంచి వీళ్ళని పైకి తీసుకురావాలి. వీళ్ళకి చదువుకోవడానికి ఒక మంచి మార్గాన్ని చూపించాలి. వీళ్ళ జీవితంలో జ్ఞాన జ్యోతిని వెలిగించడం కోసం ఐడియా బాస్ వేదిక మీదకి వస్తున్నాం. టీం దృష్టి. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం దిశాన్, శ్రద్ధ, ఆదిత్య ఇంకా రితిక్ని. మిమ్మల్ని ఇక్కడ ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కొద్ది రోజుల ముందు మీరు అక్కడ కూర్చున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ట్రాన్సిషన్ మీకు ఎలా ఉంది? ఇట్ ఫీల్స్ రియలీ అమేజింగ్. అక్కడ మేము కూర్చున్నప్పుడు నిజంగా చాలా విషయాలు నేర్చుకున్నాము. అందరూ వాళ్ళ ఐడియాస్ని నెక్స్ట్ స్టెప్కి ఎలా తీసుకువెళ్తున్నారో మేము చూసి నేర్చుకున్నాం. ఇది చేయాల్సింది చాలా అవసరమని మాకు అనిపించింది. అందుకే మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము. నేను టైటన్స్కి చెప్పాలనుకుంటున్నాను, వీళ్ళు ఇప్పుడు ఐడియా స్టేజ్లోనే ఉన్నారు. సో గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. నమస్తే టైటన్స్, నేనే శ్రద్ధ పట్నేకర్. నా పేరు ఆదిత్య సింగ్. నేను దిశాన్ వర్మ. ఇంకా నేను రితిక్ అంప్రాలియా. సో టైటన్స్, ఈ రోజు మేము మీ ముందుకి ఒక ఐడియాని తీసుకొచ్చాము. అది ఇండియా యొక్క ఇంపార్టెంట్ కమ్యూనిటీ లైఫ్ని చూడడానికి, దాని అందాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి దారిగా అది తయారు చేస్తుంది. మన దేశంలో దాదాపు 8 కోట్ల మంది విజువల్లీ ఇంపైర్డ్ అంటే కంటి చూపు లేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చదువుకునే దారి చాలా లిమిటెడ్ గా ఉంది. ఎగ్జాంపుల్ కి బ్రెయిల్ బుక్. ఈ బ్రెయిల్ బుక్స్ బల్కీ గాను, అవుట్డేటెడ్ గాను, కాస్ట్లీ గాను ఉంటాయి. మార్కెట్ లో బ్రెయిల్ డివైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి, కానీ వాటి ప్రైస్ 60,000 నుండి 5 లక్షల వరకు ఉన్నాయి. ఒకవేళ దాని యాక్సెస్ దొరికినా కూడా దీని వల్ల విజువల్ ఇంపైర్డ్ అయిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవు. ఇందువల్ల మన దేశంలో 90% కన్నా ఎక్కువ ఉన్న బ్లైండ్ ఇంకా విజువల్ ఇంపాక్ట్ ఉన్న వాళ్ళకి ఇప్పటికీ ఇలిటరేట్ గా ఉన్నారు. టైటన్స్, మనకు తెలిసినంత వరకు కెఫేలో, ట్రైన్లో, ఇంట్లో లేకపోతే బీచ్ దగ్గర బుక్ చదవటం ప్లెజరబుల్ ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది. కానీ కాలేజీలో ఒక ఫ్రెండ్ బుక్స్ కోసం, నోట్స్ కోసం గానీ ఇంకొకరి మీద డిపెండ్ అవ్వటం, చదవటం అనేది వాళ్ళకి ప్రెషర్ కాదు, డైలీ ఒక ఛాలెంజ్ గా ఉంటుంది అనిపించింది. రైట్ టు ఎడ్యుకేషన్ ఇండియాలో అందరికీ కాన్స్టిట్యూషనల్ రైట్. కానీ చదవడమే వాళ్ళకి కష్టంగా ఉంటే, సో విజువల్లీ ఇంపాక్ట్ పర్సన్ కి దీనివల్ల ఏమవుతుంది? ఈ విషయాలన్నింటినీ మేము దృష్టిలో పెట్టుకొని చదివే ఈ ఛాలెంజ్ని ఏఐ ఇంకా ఎలక్ట్రానిక్ ని యూజ్ చేసి కన్వీనియంట్ గా మార్చడం కోసం మేము తీసుకొచ్చాము దృష్టి, ఫ్రమ్ డాట్స్ టు డ్రీమ్స్. దృష్టి ఒక డిజిటల్ బ్రెయిల్ డివైస్. దీని వల్ల ఎటువంటి డిజిటల్ డాక్యుమెంట్ అయినా కూడా బ్రెయిన్ లో కన్వర్ట్ చేసి చదవగలం. డిజిటల్ డాక్యుమెంట్స్ ఉదాహరణకి నోట్స్, పీడిఎఫ్, నావల్స్ ఇంకా బుక్స్ డైరెక్ట్ గా SD కార్డ్ ఇంకా యాప్స్ ఇంకా మొబైల్ త్రూ మనం కన్వర్ట్ చేసి దృష్టిలో ఓపెన్ చేయొచ్చు. మా డివైస్ ఆ కంటెంట్ ని బ్రెయిల్ లో మార్చి వాళ్ళకి ఫింగర్ టిప్ గా తీసుకువెళ్తుంది. అప్పుడే ఆ టెక్స్ట్ ని వాళ్ళు చదవగలరు. అంతేకాదు, దృష్టిలో మేము టెక్స్ట్ టు స్పీక్ కన్వర్షన్ ఆప్షన్ కూడా ఇచ్చాం. దాని మూలంగా యూజర్స్ వర్డ్స్ ని చదవచ్చు, దాని ప్రొనౌన్సియేషన్ ని సరిగా తెలుసుకోవచ్చు. దృష్టిని మేము NGOs, పబ్లిక్ రీడింగ్ ప్లేసెస్ లైక్ లైబ్రరీస్, స్కూల్స్, డిఫరెంట్ బుక్ షాప్స్ అండ్ కెఫేస్ లో కూడా పెట్టి ప్రతి ఒక్కరూ చదువుకునేలా చేయాలనుకుంటున్నాం. దీని మూలంగా విజువల్లీ ఇంపైర్డ్ గా ఉన్న ఏ రీడర్ అయినా సరే వాళ్ళ లెర్నింగ్ జర్నీకి ఇది ఒక మంచి మార్గంగా ఉంటుంది. టైటన్స్,
చూడటానికి కళ్ళు అవసరం, కానీ ఏదైనా నేర్చుకోవాలంటే కళ్ళ కంటే ఎక్కువగా దృష్టి, ఒక విజన్ అవసరం అవుతుంది. ఇది కేవలం ఒక డివైస్ మాత్రమే కాదు, ఒక మూమెంట్. విజువల్లీ ఛాలెంజ్డ్ కమ్యూనిటీకి ఇది ఒక అద్భుతమైన మార్గంగా ఉంటుంది. దీని ద్వారా వాళ్ళు ప్రపంచాన్ని చూడలేకపోయినా గానీ ఈ ప్రపంచానికి వాళ్ళ పొటెన్షియల్ ఏమిటనేది అర్థమవుతుంది. దృష్టి ఈ విషయాన్ని దేశమంతా వ్యాపించడానికి మేము మిమ్మల్ని అడిగేది 20 lakhs కన్వర్టబుల్ నోట్ అట్ 25% డిస్కౌంట్. సో టైటన్స్, మాతో చేతులు కలపడానికి మీరు సిద్ధమా?